అయ్యో అయ్యో, ఏమైందమ్మా? ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నాను. కాసేపు ఓర్చుకోమ్మా, డాక్టర్ వచ్చేస్తుంది. అసలు నీకు ఈ తేలు ఎలా కుట్టిందమ్మా? బావగారి స్కూల్ బ్యాగ్ లో చేయి పెట్టగానే ఆ తేలు కుట్టేసింది అత్తయ్య. నువ్వు అసలు బావగారి బ్యాగ్ లో చెయ్యేందుకు పెట్టావు? బాలగారి బ్యాగ్ లో తేలు ఉండడం ఏంటి? ఏమో అక్క, బావగారి బుక్స్ బ్యాగు చిందరు వందరగా పడుంటే బుక్స్ సర్దుదామని బ్యాగ్ ని ఓపెన్ చేసి చేయి పెట్టాను, అంతే తేలు కుట్టేసింది. అసలు మన ఇంట్లో తేలు ఉండడం ఏంటి? అది అన్నయ్య బ్యాగ్ లో తేలు ఉండడం ఏంటి? అది నా కన్నయ్యని కుట్టుంటే పాపం ఎంత విలవిల్లాడిపోయేవాడు. బామా, తేలు ఇలా ఇంట్లో ఉండకూడదు కదా. మన గార్డెన్ ఉంది కదరా, అందులోంచి తేళ్లు జరులు వచ్చేస్తుంటాయి. అంతకు ముందు మా రూమ్ లో కూడా ఇలాగే వచ్చాయి. చెప్పు బుస్సు. అవునవును, అప్పుడు నేను ఎడం కాలుతో నలిపారేసా. అక్క, ఇదంతా చూస్తుంటే ఈ ఊర్వశి బావగారి మీద ఏదో ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది అక్క. నా అనుమానం కూడా అదే. లేకపోతే ఈ రోజు కొత్తగా తేలు రావడం ఏంటి? ఈ రోజు దీని తిక్క కుదురుతాం అక్క. రండి డాక్టర్, తనకి తేలు కుట్టింది. రండి డాక్టర్, కూర్చోండి. తేలు ఎక్కడ కుట్టిందమ్మా? ఇదిగోండి డాక్టర్, ఇక్కడే. ఈ తేలు చాలా విషపూరితమైంది. అమ్మో డాక్టర్, నీ బతుకుతానా? అంత తేలిగ్గా ఎలా చేస్తావే? అంటే దీనికే ఎలా చేస్తావు అంటున్నాను. ఈ తేలు కాటుకి వెంటనే చావరు. అమ్మో డాక్టర్, ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నాను డాక్టర్. ఒక్క నిమిషం ఉండమ్మా, యాంటీ వ్యాక్సిన్ ఇంజెక్షన్ ఇస్తాను.